మనం ఇప్పుడు వారి కళవైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో పూట గడవక కూలి పనులు చేయలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు ఆ కళాకారులు. చలనచిత్రాలకు మాతృకైన తోలుబొమ్మలాటని నమ్ముకుని పూట గడవక బతికిడుస్తున్న ఆ బడుగు జీవుల దయనీయ స్థితిపై ఓ కథనం. తోలుబొమ్మలాట తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందింది. మానవుడు నాటక దశలోకి ప్రవేశించే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ఎంతో క్రియాశీల పాత్ర పోషించింది. పురాణాలు, కావ్యాల్లోని ఘట్టాలు, సాంఘిక కథలు ఈ కళారూపానికి ప్రధాన ఇతివృత్తాలు. ప్రాణం లేని బొమ్మలకు జీవం పోసే అద్భుతమైన కళ ఇది. కాలం గడిచిన కొద్దీ ఈ కళకు ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పుడు దాదాపు అంతరించే దశకు చేరుకుంది. ఇలాంటి జానపద కళారూపాలను కాపాడుకోవడంలో భాగంగా ఇటీవల ఢిల్లీలో స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్ కూడా జరిగింది. నెల్లూరు జిల్లా డీసీ పలికిన ఛాయా నాటక బృందం ఇందులో పాల్గొంది. తోలుబొమ్మలాట్లో కథ, బొమ్మలు, తెర, నీడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొడవాటి గుంజులపై తెల్లటి వస్త్రాన్ని కట్టి తెర కొంచెం ఏటవాలు గుండేలా చూస్తారు. దీపపు కాంతిలో తోలుబొమ్మల నీడలు తెరపై పడేలా ఏర్పాటు చేసి ఆ బొమ్మలతో కథ నడిపిస్తారు. పూర్వం బొమ్మల నీడ తెరపై పడేందుకు కాగడాలు ఉపయోగించేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు వాడుతున్నారు. తోలుబొమ్మలాట బయటకు కనిపించినంత సులభంగా ఏమీ ఉండదు. ఒక బృందాన్ని తయారు చేయాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది. బృందంలో కనీసం 7 ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో అనేక భాగాలుంటాయి. బొమ్మ తయారీ, చర్మం శుద్ధి, రంగుల తయారీ, హార్మోనియం నేర్పడం, తాళం వేయడం, మృదంగం వాయించడం, ఇతిహాసాలు చెప్పడం, రాగం తీయడం వంటివి అనేకం ఉంటాయి. కళాకారుల పిల్లలకు ఇవన్నీ నేర్పాలంటే చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల వీరికి జీవనోపాధి కూడా ఇబ్బంది అవుతోంది. దీనికి తోడు ఈ కళను ఆదరించేవారే కరువయ్యారు. ఈ పురాతన కళ విచిత్రంగా విదేశాల్లో ఆదరణ పొందుతోంది. జపాన్, డెన్మార్క్, థాయిలాండ్ దేశాల్లో ప్రదర్శనలిచ్చిన డీసీపల్లి కళాకారులు ఆయా దేశాల్లో ప్రశంసలు అందుకున్నారు. మాతృదేశంలో వీరి కళ అవసాన దశకు చేరుకుంది. తమ కళను ఆదరించి ప్రోత్సహిస్తే తప్ప తమకు మరో మార్గం లేదని ఈ కళాకారులు అంటున్నారు. తోలుబొమ్మలాట, వీధి బాగోతాలు తప్ప తమకు మరో పని తెలియదని, నాటకాలు కరువై 4 వేళ్లు నోటిదాకా పోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కళాకారులు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తప్ప మరో ఆదాయ వనరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోలుబొమ్మలాట కళాకారులు.